హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. స్టూడెంట్స్, ఇవాల్టి వీడియోలో నేను ఒక యూస్ఫుల్ స్ట్రక్చర్తో మీ ముందటికి వచ్చాను. ఇప్పుడు మనము నేర్చుకుందాము. అతని ఆలోచనలు కాలానికంటే ముందున్నాయి. ఆమె డిజైన్స్ కాలానికి ముందున్నాయి. అమెరికాలోని టెక్నాలజీ ఎప్పుడూ కాలానికి ముందుంటుంది. ఇలాంటి సెంటెన్సెస్ వాడాలంటే ఎలాంటి స్ట్రక్చర్ యూస్ చేయాలో చూద్దాం. ఇడియం వచ్చేసి అహెడ్ ఆఫ్ ది టైమ్స్ అని యూస్ చేస్తాం. అంటే కాలానికంటే ముందుగా ఉండడం. స్టూడెంట్స్, హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. అతని ఆలోచనలు కాలానికంటే ముందున్నాయి. హిస్ ఐడియాస్ ఆర్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్. హిస్ ఐడియాస్ ఆర్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్. ఆమె డిజైన్స్ కాలానికి ముందున్నాయి. హర్ డిజైన్స్ ఆర్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్. హర్ డిజైన్స్ ఆర్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్. అమెరికాలోని టెక్నాలజీ ఎప్పుడు కాలానికి ముందుంటుంది. Technology in America is always ahead of the times. Technology in America is always ahead of the times. Japan robotics lo kalaniki munduntundi. Japan is ahead of the times in robotics. Japan is ahead of the times in robotics. Students, ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాయండి. మరి ఆ క్వశ్చన్ వచ్చేసి, మా తాతగారి ఆలోచనలు ఎప్పుడు కాలానికంటే ముందుగా ఉంటాయి. స్టూడెంట్స్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంత ఎక్కువ వీలైతే అంతగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే యూ విల్ నాట్ మిస్ మై వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.